గేట్ బయట దాకా తన్ని తరిమేశానక్క ఆ రాక్షసుల్ని. ఓ మంచి పని చేసావే. అవును, అసలు నువ్వు పార్లర్కి ఎందుకు వచ్చావే? ఏం లేదక్క, ఇటు నుంచే వెళ్తుంటే నిన్ను చూద్దామని వచ్చాను. నీకు నన్ను చూడాలని అనిపించడం నా బతుకు నిలబెట్టిందే. చాలా థ్యాంక్స్ స్వర్ణ. మనలో మనకి థ్యాంక్స్ ఏంటక్క, వస్తాను. ఒక్క నిమిషం ఆగు స్వర్ణ. అగ్రిమెంటు ప్రామిసరీ నోటు సీతతో పంపిస్తాను. నేను అడిగానా? నువ్వు చాలా మారిపోయావు స్వర్ణ. అవును మేడం, స్వర్ణే బంగారం. కాకపోతే కాస్త ఎక్కువ రాగి కలిసి దాని విలువను అదే తగ్గించుకుంది. లేకపోతే అది మేలిమి బంగారం. వస్తానక్క. సరే మంచిది. వీలైతే సాయంత్రం వచ్చి అమ్మమ్మ గారిని నిన్ను కలుస్తానులే. సరే బాయ్ అక్క. బాయ్. నాలుగు గంటలకి బీచ్ హోటల్లో కలుద్దాం. హాయ్ ఆంటీ. కూర్చో. కంగ్రాట్స్ స్వర్ణ. అప్పుడే కంగ్రాట్స్ ఏంటి ఆంటీ, సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. నాటకంలో మొదటి సీను బాగా రక్తి కట్టించావు, సక్సెస్ అయ్యావు, అందుకే అభినందిస్తున్నా. నాటకం మొత్తం అయ్యాక గ్రీన్ రూమ్ కొచ్చి అభినందిస్తే తృప్తి. మొత్తానికి వాళ్ళని కన్నంలో పడేలా చేశావు. ఆ కన్నంలోంచి బయటికి లాగి పుట్టలో వేసా. ఓహో, అలా పోల్చావా? నా శత్రువుని అలా పోల్చటమే కరెక్ట్. అది నిజమే. ఏదైతేనే మీ అక్కని నీ వైపుకు లాగావు, నీ మాట వినేలా చేశావు. నీ దగ్గర ఆ కన్యాకుమారి రాసిచ్చిన ప్రామిసరీ నోటు ఉంది, అలాగే దాని పార్లర్లో చోటిస్తానని రాసిచ్చిన అగ్రిమెంటు ఉంది. అది చాలు ఇద్దరిని చెడుగుడు ఆడించడానికి. మేడం ఆర్డర్ మేడం. డిస్టర్బ్ చేయకు, మేం పిలిచినప్పుడు రా, వెళ్ళు. అలాగే మేడం. ఇలాగే నమ్మించి ఇంకో 4-5 స్టెప్లు వేస్తే సీతని పూర్తిగా నీ గుప్పెట్లోకి తీసుకోవచ్చు. అప్పుడు నేను చెప్పినట్టు నువ్వు దాన్ని ఆడించొచ్చు. నిన్ను మించిపోవాలన్న దాని ఆశల మీద నీళ్లు చల్లొచ్చు. సర్వనాశనం చేసి నువ్వు ఆనందపడచ్చు. ఏమంటావు స్వర్ణ? దాన్ని మీరాడించడం కాదే, మిమ్మల్ని నేనాడిస్తాను. నా సీత దరువేస్తుంది, మీరు చిందులేస్తారు. మంగా ఏ ఏంటి షాక్ అవుతున్నారా? కలవడం మీకు తెలిసినట్టే కనిపెట్టడం నాకు కూడా తెలుసు. మీరు కళ్ళు మూసుకుంటే ప్రపంచం అంతా కళ్ళు మూసుకుంటుందన్నట్టు కాదు. మీకు బుర్రే ఉంది, మాకు బుర్రతో పాటు కళ్ళు కూడా ఉన్నాయి. మీ ఇద్దరికి భ్రమల్లో బ్రతకడమే తెలుసే, మాకు వాస్తవాల్లో భరతం పట్టడం కూడా తెలుసు. దానికో పచ్చిగడ్డి మోపు, దీనికో ఎండుగడ్డి మోపు తెచ్చిపెట్టు. ఏమిటలా చూస్తావు? రెస్టారెంట్లో లేకపోతే బయటకెళ్ళి తీసుకురా. ఎంతైనా పర్వాలేదు. నార్మల్ పింజారిదానా, నీ కంచరగడిద వేషాలు తెలుసుకోలేననుకుంటున్నావా? నువ్వు దొంగ వేషాలు వేస్తే కనిపెట్టలేననుకున్నావా? నీ మాయ వేషాలు తెలుసుకోలేననుకున్నావా? నువ్వు మారినట్టు నటిస్తే సరిపోదే, మేము నమ్మాలి. నీ ఫోన్ టాకింగు, స్టైల్ వాకింగు ఓ కంట కనిపెడుతూనే ఉన్నానే. ఏమేం భాగీరథి, పిల్ల కాకిని మచ్చిక చేసుకుని గరుత్మంతుడితో ఢీ కొడదాం అనుకుంటున్నావా? పిచ్చ మోహన్ దానా, అది నీ పేట ముద్ద ముట్టేదే కాని విష్ణు వాహనాన్ని తలెత్తి కూడా చూడలేదు.
ఇంత సిగ్గులేని జన్మ ఎందుకే నీకు? చిచి, ఎంతకాలం బతికినా ఏం ప్రయోజనం? భూమికి భారం పెంచటం, నువ్వు పాపం మూటగట్టుకోవడం తప్ప. మంగా అరవకో 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 అరవకో. వివరం తవరం లేని పనులు చేసేదానివి. నీకు మాట్లాడే హక్కే లేదు. గొంతెత్తి మాట్లాడే అర్హత అస్సలు లేదు. నీకిక బుద్ధి రాదా ఈ జన్మకి? ఏంటి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు? మాట మీరితే మాత్రం మర్యాద దక్కదు. ఏంటే మర్యాద తక్కువ పనులు నువ్వు చేసింది కాక మాకు మర్యాద దక్కదంటున్నావు? మోసం చేసి ఏదో సాధించామని ఇక్కడ పార్టీకి కూర్చున్నారు. నువ్వు గంటలో డబ్బు తీసుకొచ్చి కడతానన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందే. అమ్మమ్మ గారు నీ మీద నిఘా పెట్టమన్నారు, అందుకే ఇలా దొరికిపోయారు. మీ గూడు పుటాని ఏంటో తెలిసిపోయింది. నన్ను మీరు గెలవడం జరగని పని. అమ్మమ్మ గారు అన్నట్టు మిమ్మల్ని నడి బజార్లో చిందులేస్తాను, జాగ్రత్త. జైళ్లు రాగానే సరిపోదు. అక్క ఏయ్, తలంచుకోవాల్సిన పనులు చేసింది కాక ఇంకా చేయెత్తుతున్నావా? సీత, నువ్వు ఇట్రా. చేతులు విరిచి పారేస్తాను, జాగ్రత్త. తోలు వలిచి దండాలు కారేస్తాను, జాగ్రత్త. నన్ను రెచ్చగొట్టకక్క. ఏయ్, చాచి కొట్టినా ఇంకా రెచ్చగొట్టద్దు అని అంటావేంటే? ఇంత అహంకారం పనికిరాదు సీత నీకు. మీరిలా అపకారం చేయడం పనికొస్తుందా? అమ్మమ్మ గారిని గెలవలేక నా చెల్లెల్ని వశపరుచుకొని నా మీదకి ఉసుగొలపడం సంస్కారమైన పనా? అది పనికొస్తుందా? దొంగచాటు మంతనాలు, అవతల వాళ్ళ పతనం ఆశించడం న్యాయమైన పనా? అది చెల్లుబాటు అవుతుందా? ఛీ, గడ్డి తినే జంతువులైన నయం. ఏంటి తెగవాగుతున్నావు? నీ చెల్లెలు నిన్ను అసహ్యించుకుంటుంది అంటే అది నా తప్ప? అది దాని బుద్ధి తక్కువతనమే. దీని తప్పెలా అవుతుంది? దాని బుద్ధి గడ్డి తింటుంది కాబట్టి నీకు దానికి గడ్డే ఆర్డర్ చేశాను. ఆ గడ్డే మీతో తినిపిస్తా, చూడండి. ఏం కూస్తున్నావే? సీత, ఆగు. ఏంటే, నీకు ఎవరో ఏంటో అనేది కూడా కనిపించడం లేదా? ఆ దుర్మార్గురాలతో చేతులు కలిపి నీ బతుకు నువ్వే ఎందుకే నాశనం చేసుకుంటున్నావు? అమ్మమ్మ గారు, ముందు దాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. ఈవిడ గారు సంగతి ఏంటో నేను తేల్చుకొని వస్తాను. పదవే, పద. వదలు. వయసులో పెద్దవాళ్ళని కాస్త వెనక ముందు ఆలోచించాల్సి వస్తుంది. సంస్కారం తప్పని చెప్తుంది కాబట్టి ఆగాల్సి వస్తుంది. లేకపోతే ఆ కట్టడి పళ్ళు ఊడి మీ ఒళ్ళో పడేవి. అనాల్సిన మాటలన్నీ అంటూనే మళ్ళీ సంస్కారం అంటావే? చూడు, నువ్వు ఎన్ని పిచ్చి ప్రయత్నాలు చేసినా, ఎన్ని పథకాలు రచించినా నన్ను మాత్రం ఏమీ చేయలేవు. తెగింపు అనేది మొదలైంది. నువ్వనే దానివి ఉండవు ఈ భూమి మీద, గుర్తుంచుకో. బతుకు మీద ఆశుంటే మళ్ళీ నా చెల్లిని కలవాలనే ప్రయత్నం చెయ్యకు. నువ్వింతవరకు నా కోపం మాత్రమే చూసావు, తెగింపును చూడలేదు. నేను నా బతుకు కన్నా నా చెల్లెలు బతికే బాగుండాలని కోరుకునేదాన్ని. చిన్ని భరిస్తున్నది దానికోసమే. దాని జీవితమే నాశనం అవుతుందని తెలిస్తే నిన్ను క్షమించడం అనేదే జరగదు.
పెద్దదానివి, ఎందుకు నీకు ఈ పాడు బుద్ధులు? మిగిలిన కాలమైనా సీతారామ అనుకుంటూ బతుకు. కాస్త కాకపోతే కాస్తైనా పుణ్యం దక్కుతుంది. మా దారికి మా జోలికి వస్తే నీకు చివరికి మరణమే దక్కుతుంది. ఆలోచించుకో, బాగా ఆలోచించుకో. నాకు నా చెల్లెలు ప్రాణం. దాని సంసారమే నాకు ముఖ్యం. దాని సుఖ సంతోషాలే నాకు ముఖ్యం. దానికి వాటిలో ఏది తక్కువైనా నీ మనవరాలికి నువ్వు కాకుండా లేకుండా పోతావు. జాగ్రత్త. ఏంటే బెదిరిస్తున్నావా? అలా అని నువ్వు తేలిగ్గా తీసుకుంటే నీకు మిగిలేది దశదిన కర్మలే. నాకు బెదిరించడాలు రావు. ఏదైనా డైరెక్ట్గా చేసేయడమే. అంతవరకు రానివ్వకు అని నీకు ముందుగా సూచిస్తున్నాను. సీత, పిఠాపురం సీత మహాలక్ష్మి. ఆ సీత అగ్నిలో దూకడానికి సంకోచించలేదు. కానీ ఈ సీత అలాగే క్షణం కళ్ళు మూసుకొని తెరిస్తే నువ్వు నామరూపాలు లేకుండా పోతావు. ఇదే నీకు ఆఖరి మాట. వింటే ఉంటావు, లేకపోతే పోతావు. అత్తయ్య గారు మళ్ళీ ఏం చేసింది? మోసం మోసం చేసింది ఇది. మనకి సున్నం రాసి ఆ భాగీరథి నోరు పండేలా కాసందిస్తుంది ఇది. స్వర్ణం, రే సాకేత్ ఆగరా. ఆడవాళ్ళ మీద చేయి చేసుకోవటం ఏమిట్రా? అది చేసిన పనికి గడ్డానికి గంధం రాసి హారతి ఇమ్మంటారా ఏమిటి? నీది నాటకమని నన్ను చూసి మాట మార్చి నువ్వు భాగీరథితో ఫోన్లో మాట్లాడినప్పుడే నాకు అర్థమైపోయింది. ఏమన్నావు? స్వర్ణని, స్వర్ణలతని, పిఠాపురం స్వర్ణలత దేవిని అని, మా జోలికి వస్తే అని చాలా చాలా దీర్ఘాలు తీశావు. కంట్లో కారం కొట్టే నీ బుద్ధి తెలిసే నీ మీద ఒక కన్నేసి ఉంచాను. నువ్వు నిజంగానే మారేవని నేను నమ్మాననుకున్నావా? మమ్మల్ని ఏమార్చి ఆ మాయల మార్దంతో తిరుగుతావా? ఏంటమ్మా స్వర్ణ ఇది? కూర్చున్న కొమ్మనే ఎవరైనా నరుక్కుంటారా? అయినా మా అందరినీ నీతో మోసం చేయించిన వాళ్ళు నిన్ను మోసం చేయకుండా వదులుతారా చెప్పు? నీ కొంపకు నువ్వే నిప్పంటించుకుంటే ఎలా? మీ నీతి వాక్యాలకు అది ఎప్పటికీ మారదు తాతయ్య. అసలు ఏం చేసింది అత్తయ్య గారు? మొత్తానికి వాళ్ళని కన్నంలో పడేలా చేశావు. ఆ కన్నంలోంచి బయటికి లాగి పుట్టలో వేసా. సర్వనాశనం చేసి నువ్వు ఆనందపడచ్చు. నీ ఫోన్ టాకింగ్, స్టైల్ వాకింగ్ ఓ కంట కనిపెడుతూనే ఉన్నానే. జైలు రాగానే సరిపోదు. అక్క ఏయ్, అవునా? అవునా ఏమిటి? అవునా, ఇది ఆ భాగీరథి కలిసి సీతకి బతుకు లేకుండా చేయాలని చూశారు. ఏంటమ్మా స్వర్ణ ఇది? కుళ్ళుపోతనం. అది రచ్చగెలిచి ఉన్నత స్థాయికి ఎదుగుతుందని ఏడుపు దీనికి. ఇది ఇంటా బయట గెలవలేక ఓడిపోయి దాన్ని చూసి ఓరవలేంతనం. తోడబుట్టింది తోడి కోడలైతే కుటుంబ గౌరవాన్ని కాపాడాలి, కలిసి బతకాలి. కానీ ఇలా బజారు పాలు చేయడం ఏమిటే? అయినా భాగీరథిని బతుకెసరు పెట్టిన విషయం మర్చిపోయి దాంతో చేతులు కలుపుతావా? అసలు నీకెందుకే? నీ అక్క మీద నీకంత కోపం? అది నీకేం అన్యాయం చేసింది? అభిమానంతో వెళ్ళి ఆత్మాభిమానంతో బతికి గెలిచి మనందరికీ గౌరవం పెంచింది. దాన్నేదో సాధించాలని నీ చేతులు శత్రువులకు అందిస్తావా పాపిష్టిదానా? ఇక మారుతుందేమోనని ఊరుకుంటుంటే రోజు రోజుకి ఎక్కువైపోతుందే గాని మార్పు అనేది కనిపించడం లేదు. నీ మార్పు మీద నాకు అనుమానం ఉన్నా నువ్వు మారినట్టు నటించిన ఆ క్షణం నేనెంత ఆనందపడ్డానో నీకు తెలియదు.
గ్రాని, ఆ ఆనందం నీకు దక్కే వరకు నేను దీన్ని వదలను. స్వర్ణ, లాస్ట్ వార్నింగ్, ఫైనల్ ఛాన్స్. మారేదాకా నువ్వు గుమ్మం దాటానికి వీల్లేదు. కాదని గడప దాటావో తలుపులు మూసుకుపోతాయి, సంబంధాలు తెగిపోతాయి. నువ్వు కోర్టు గుమ్మం ఎక్కటమే కానీ తిరిగి ఇంటికి మాత్రం రాలేవు. పుట్టిల్లు మెట్టినిల్లు లేక అడుక్కు తినాల్సి వస్తుంది. అదెందుకు అడుక్కు తింటుందిరా? ఆ భాగీరథ ఇంటికెళ్ళి దాని కాళ్ళు చేతులు ఒత్తుతూ అంతనం పడేస్తే కుక్కలా తిని బతుకుతుంది అది. నాకంత కర్మేం పట్టలేదు. కర్మ పట్టక ఏం చేస్తావు? మనోవర్తికి దావా వేస్తావా? వీడితో ఐపీ పెట్టించి ఐడి లేకుండా చేసి నిన్ను బిచ్చమెత్తుకొని తినేలా చేస్తా. నీకిక్కడ స్థానం లేదని తెలిస్తే ఆ భాగీరథి కూడా నిన్ను గుమ్మంలోకి రానివ్వదు. చీపోని అవతలకి తరిమి కొడుతుంది అది. ప్లాట్ఫామ్ మీద కూడా నీకు చోటు లేకుండా చేస్తాను. మళ్ళీ అన్నయ్య వాళ్ళ జోలికి వెళ్ళినట్టు తెలిసిందో ప్రాణాలు తీస్తా, జాగ్రత్త. అసలు ఆ ముసల్దాని రోగం కుదర్చాలిరా ముందు. దాన్ని కుంగదీస్తే గాని ఇది లొంగిరాదు. మళ్ళీ అన్నయ్య వాళ్ళ జోలికి వెళ్ళినట్టు తెలిసిందో ప్రాణాలు తీస్తా, జాగ్రత్త. అసలు ఆ ముసల్దాని రోగం కుదర్చాలిరా ముందు. దాన్ని కుంగదీస్తే గాని ఇది లొంగిరాదు. చెప్తా గ్రాని, ఆవిడ సంగతి తేలుస్తా. ఇక నుంచి ఆ పనిలోనే ఉంటా. ఏయ్, పోవే అవతలికి. నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తోంది. డై సాకేత్, ఏంట్రా మాటలు? వదిలేయ్. వదిలేయబట్టే ఇంతవరకు వచ్చింది. ఇంకా వదిలితే ఇక్కడ కాదు, అక్కడ ఆ గేట్ అవతల ఉండేలా చేస్తుంది. లక్ష్మి, అది ఫోన్ మాట్లాడినా దాని సామసగత్తిని గుమ్మం ముందుకొచ్చినా నాకు చెప్పు ముందు. దీని కాళ్ళు వాళ్ళ కీళ్లు ఇడిచి పొయ్యిలో పెడతాను. తోడబుట్టిన దాని మీద ఇంత కక్ష పెంచుకున్న దాన్ని ఎవరిని ఇంతవరకు చూడలేదు. రఘు, రఘు, అది మారిందన్న సంతోషం ఆవిరైపోయింది. అది మారలేదు రఘు, మారలేదు. నాకు తెలుసు సీత, ఫోటోలోనే ఆవిడ గారి పగటి వేషం తెలిసిపోయింది. నాటకం ముగిసిపోయింది. మరీ ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. మనం ఏం అన్యాయం చేశామని మనల్ని ఎదగకుండా చేయాలని చూస్తుంది. మొత్తం ఆస్తి హక్కులు వదిలేసి వచ్చాంగా. మన బతుకు మన శ్రమ అని మనం బతుకుతుంటే ఎదగకుండా మన బ్రతుకు మీద దెబ్బ కొట్టాలని చూస్తుంది. అంతా భాగీరథి కుట్ర. దాన్ని పావుగా చేసుకుని అమ్మమ్మ గారిని గెలవాలని చూస్తుంది. ఆవిడ గారి మనవరాలి ఎత్తుల్ని చిత్తు చేశామన్న కక్ష. స్వర్ణ మంచిదైతే ఆవిడేం చేయగలరు? స్వర్ణకు నీ మీద ఈర్ష్య, ఎదుగుతున్నావని, తనని మించిపోతున్నావని అసూయ. జనం నిన్ను మెచ్చుకుంటూ ఉంటే తట్టుకోలేకపోతుంది. ఎవరు కుళ్ళుతో ఎంత ద్రోహం తలపెట్టినా ఆ దేవుడు మనకి తోడుగా ఉంటే చాలు. మనల్ని ఎవరూ ఆపలేరు. నిజమే, కానీ ఇవన్నీ అడ్డంకులే. సొంత చెల్లెలయ్యుండి నిన్ను పరాయిదానిలా చూడడమేంటి? పగబట్టడమేంటి? బుద్ధి, దాంది కుళ్ళు బుద్ధి అనుకోవడమే. తను మాత్రం ఏం సుఖపడుతుంది? అదెప్పుడూ అంతే. అది ఎంత కోల్పోయినా అవతలి వాళ్ళు బాగుపడకూడదు అనుకునే రకం. ఎవడో అవతల వాడి కన్ను పోవాలనుకుంటే వాడి 2 కళ్ళు పోయాయంట. అలా ఉంది. తను అన్ని విధాలా నష్టపోయి మనల్ని నష్టపరిచి ఏం ఆనందపడుతుంది? ఈ పాటికి అమ్మమ్మ గారు సాకేత్ దానికి చెప్పాల్సిన పద్ధతిలో బుద్ధి చెప్పే ఉంటారు. అసలు ఈవిడికి బుద్ధి ఉంటే కదా బుద్ధి చెప్పడానికి.